జీవించిన తర్వాత, తాను మరణించిన తర్వాత సైతం జీవించడంలోనే గొప్పతనం ఉన్నది అని చెప్పడంలోనూ కూడా గొప్ప విశేషం ఉంది. అంతే కదండి, మనిషి ఎన్ని పదవులన్నా సాధించవచ్చు, ఎంత ఉన్నత స్థానానికన్నా వెళ్ళవచ్చు, ఎంత డబ్బునన్నా సంపాదించవచ్చు. కానీ అతను చివరికి అతనికి మిగిలేది ఏమిటి అన్నప్పుడు, ఆత్మ వీడిన దేహం అగ్నిహోత్రుని పాలు, ఎదవీడిన బట్ట ఏటి చాకటి పాలు, కొడుకు వండు కూడు కాకులు పాలు, నీవు చేయు సేవే నీ పాలు అని అన్నారు. అంటే ఏ రోజైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపోతుందో ఈ శరీరము కాలిపోతుంది. అలాగే మనము కొడుకు అని 10 సార్లు తలస్తూ ఉంటాము. కొడుకు లేడని బాధపడే వాళ్ళు ఉన్నారు, కొడుకులు లేరని. అటువంటి కొడుకు వండేటటువంటి కూడు 3వ రోజున కాకులకు పెడతారు శ్మశానంలోని. అలాగే ఆఖరికి బట్టన్నా ఉంటుందంటే బట్టను సైతం చాకలివాడు తీసేసుకుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏది నీతో వస్తుంది, ఏది మిగులుతుంది అంటే నీవు చేసేటటువంటి సేవ మాత్రమే నీతో మిగులుతుంది అని చెప్పేసి ఒక సామాన్యుని భాషలో చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. కనుక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి వ్యక్తి ఎంతటి స్థానానికన్నా వెళ్ళనియండి, ఎటువంటి స్థాయిలోనన్నా బ్రతకనియండి, అతను బ్రతికున్నంత కాలం గుర్తుంచుకునేటట్టు ఉండడం కాదు, తన తర్వాత కూడా తదనంతరం సైతం అతను గుర్తుండేటట్టుగా మంచి కార్యక్రమాలు చేసి ఈ సమాజంలోని తనదంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని వారు చెప్పినటువంటి మాటల్ని గమనార్హంగా గుర్తిస్తూ, తదుపరి సాధారణంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానివ్వండి జరిగినప్పుడు ABCD అంటే ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, బి అంటే సభా సామ్రాట్ భాస్కర్ రావు గారు, సి అంటే డాక్టర్ సినారే, డి అంటే మరెవరో కాదండి దైవజ్ఞ శర్మ గారు. వీరు నలుగురు లేనిదే ఆ సభకు నిండుదనం ఉండదు అని చెప్పేసి వక్తలు మరియు ప్రజల యొక్క అభిప్రాయం. మరి ఆ నలుగురిలో ఒకరైనటువంటి దైవజ్ఞ శర్మ గారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. వారిని శుభాశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షురాలు సోదరి వెంకటేశ్వరి గారికి, గౌరవనీయులు మంచి వ్యాఖ్యాత, నిష్కళంకమైన రాజకీయ చరిత్రకు దర్పణం మా తులసిరెడ్డి గారికి, ఫైర్ బ్రాండ్ మా గంగా భవాని గారికి, పుష్పలీల గారికి, రసజ్ఞ ప్రేక్షకులకు, పాత్రికేయులకు, సన్మాన గ్రహీతలందరికీ నమస్కారం. నాది గృహద్వారి జనశ్మశానే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 ఏళ్ళు తులసిరెడ్డి గారు చెప్పినట్టు బతికినంత కాలం ఏ కీర్తి గురించి, ఏ తాపత్రయం గురించి అసంఖ్యాకమైనటువంటి పేరును ప్రతిష్టలు సంపాదించినటువంటి ఈ జనవాహిని ఏదైతుందో వాళ్ళ స్థాయిని బట్టి జనశ్మశానే, జనం మీ శ్మశానం వరకు ఫాలో అవుతారు. ఇక్కడ అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ మన మీదే మనకు స్వాభిమానం ఉంటుంది. నువ్వు ఎవరినైనా తిట్టండి కానీ నన్ను మాత్రం తిట్టకండి అనేటువంటి ఒక స్వాభిమానం ప్రతి జీవుడిని అనుసరిస్తుంటుంది. ఒక ముసలాయన బజార్లో పెడుతుందట, ఒక వయసు పిల్ల తాతగారు నమస్కారం అందట. ఆయన బాగా కోపం వచ్చింది. ఆయన 80 ఏళ్ళ ముసలాడు. అంగంజరావిగళితం ఫలితంచముండం తాతేతి భాషణమిదం శతకుంత పాతయి అనడట. నాకు నెత్తి వెంటనే తెల్లగైతే బాధ కాలేదు, చర్మం ముడతలు కడితే బాధ కాలేదు, నువ్వు తాత అంటే బాధ అయిందట. మన తాతను తాత అనకపోతే ఏమనంటే తాత అన్న 2 అక్షరాలే, బాబా అన్న 2 అక్షరాలే, బాబా అంటే నీ సొమ్మేం పోయిందనట. తాతేతి భాషణమిదం శతకుంత పాతయి అంటే అంత స్వాభిమానంతో పెంచుకున్నటువంటి దేహం దేహశ్చితాయాం చితిలో కాలిపోతుంది. కర్మాణుగో గచ్చతి జీవయేక. చిరంజీవి సోదరి వెంకటేశ్వరి చెప్పినట్టు ఏ కర్మ చేస్తామో దానం ఇచ్చింది తనది, దాచుకున్నది పరులది. ఏం దానం చేస్తామో అది నా అకౌంట్లోకి వస్తుంది, దాచుకున్నది వారసులకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం బతికినంత తులసిరెడ్డి అద్భుతమైన మాట్లాడు. అయ్యా, అన్ని జన్మల కంటే ఉత్కృష్టమైనటువంటి మానవ జీవితం భగవంతుడికి ఇచ్చినందుకు, బతికినన్నాళ్ళు, శ్వాస ఉన్నన్నాళ్ళు, ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉపకారానికి ప్రతీకగా, ఉపకారానికి చిరునామాగా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకో. అర్థకామాదుల గురించి మాత్రమే జీవితాన్ని వ్యర్థం చేసుకో. ఒక నిమిషంలో ముగిస్తాను. టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్. దేహం కూడా అంతే. కాబట్టి మనందరం కూడా జాగరూకులమై సత్యవర్తంతో వెలిగే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే భారతీయ సంస్కృతిలో ఇవాళ తులసిరెడ్డి గారు గొప్ప మాట అన్నారు. భారతీయ సంస్కృతిలో తల్లిని, తండ్రిని, గురువును, ఉపాధ్యాయుని గౌరవించే సంస్కారం మనది. ఇవాళ పాశ్చాత్య సంస్కృతి ప్రవహిస్తుంది. ఎంత దారుణం అయిపోయిందంటే, ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గర ఇచ్చాట.
ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ కొట్టింది. ఎందుకు కొట్టింది? స్కూల్కి వెళ్ళలేదా? పోపుల డబ్బాలో డబ్బులు దొంగతనం ఏం పొరపాటు చేయలే నాన్న, అకారణంగా చావు కొట్టింది అమ్మ. గట్టిగా అడిగా ఎందుకు కొట్టిందంటే అమ్మ నన్ను కొట్టింది మమ్మీ అని అనలేదని. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మమ్మీ అంటే ఒక డెడ్ బాడీ, మృత శరీరం. అలాంటి పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్లకుండా మన భారతీయ తత్వాన్ని, సంప్రదాయాన్ని గౌరవించేటువంటి సత్సంప్రదాయాన్ని శ్రీకారం కోరుకుంటూ వివేకానందుడు ఒక్కతో నేను ముగిస్తాను. వివేకానందుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాట, ఒక పాత్రికేయ గోష్ఠి. దాంట్లో చాలామంది పాశ్చాత్య విలేకరులు కూడా వచ్చారు. మీ భారతదేశం చాలా పేద దేశము, ఏం గొప్పతనం ఉంది? అగ్రరాజ్యాల మీద పోలిస్తే ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, సాంకేతిక పరంగా కానీ భారతదేశం ఒక జనాభా తప్ప ఏం లేదు అంటే ఆయన అన్నట మా భారతదేశం చాలా గొప్పది. ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్, ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నట ఆయన. భారతీయులు పేదవాళ్ళు కానీ వాళ్ళు స్వచ్ఛమైనటువంటి వాళ్ళు, సంప్రదాయాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు. ఒక జీవనటువంటి గంగానది మా ఊళ్ళో ఉంది, ఒక జ్ఞానభండాగారమైనటువంటి భగవద్గీత మా ఊళ్ళో ఉంది, భగవంతుడితో సాక్షాత్కారమైనటువంటి ఈశ్వర సాక్షాత్కారం ఒక రామకృష్ణ పరమహంస మావాడు, ఒక వివేకానందుడు మావాడు, సాక్షాత్ భగవానితో సంభాషణ చేసినటువంటి రమణ మహర్షి మావాడు. అలాంటి భారతదేశంలో జన్మించిన మనం ఉపకారాన్ని ప్రతిగా ఉంటుంటూ పాత్రికేయ విలేకరుల యొక్క అభ్యర్థన మేరకు, గౌరవ అధ్యక్షురాల యొక్క మేరకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒక సేవకు మారుపేరైనటువంటి మదర్ తెరెసా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ సేవా రంగానికి చెందినటువంటి వారిని ఆహ్వానించుకోవడం ఎంతైనా మంచిదనే భావనతోని శ్రీమతి కుమారమ్మ గారిని ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారు అనునిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ సేవకు మారుపేరైనటువంటి సాయిబాబా ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలోని తమ సేవలు అందిస్తున్నారు. వారు సాధారణంగా మాట్లాడరు. షీ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ యాక్షన్స్ రాదర్ దెన్ వుమన్ ఆఫ్ వర్డ్స్. బట్ ఈరోజు నేను వారిని రిక్వెస్ట్ చేశాను, 2 మాటలన్నా మాట్లాడండి అమ్మా అని. వారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలకు నమస్కారములు. నన్ను మాట్లాడమన్నారు వెంకటేశ్వర గారు. నాకు మాట్లాడమనేది ఏమో తెలియదు. కాకపోతే మదర్ తెరీసా చేసిన సేవల విలువ మనం తెలుసుకొని, అలాగే సాయిబాబా తత్వం తెలుసుకొని, మనం ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ ఎత్తాం కాబట్టి జన్మను పరిపక్వం చేసుకోవటానికి మానవత్వము, ప్రేమ, మనుషులు ఒకళ్ళంటే ఒకళ్ళు మానవత్వం ఉండాలని ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు, అలాగే దైవజ్ఞ శర్మ గారు చెప్పారు. అందరూ చెప్పిందే చెప్పటమే కానీ నేను విడిగా ఏం చెప్పలేను. కావాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు ప్రపంచమంతా కావాల్సింది ఒకటే ప్రేమతత్వం, మానవత్వం. ఈ 2 ఉంటే ఎంతవరకైనా వెళ్ళగలం, ఏమన్నా చేయగలం. దానికి ఒక వయసుతో సంబంధం లేదు, ఒక కులంతో సంబంధం లేదు, ఒక వర్గంతో సంబంధం లేదు, ఏమీ లేదు. కావాల్సింది ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ. ఆ ప్రేమతత్వంతో ముందుకు వెళ్ళాలని చెప్పి సాయిబాబా మార్గంలో నడిచి నేను అంతకంటే ఏం చెప్పలేను. నమస్కారాలు. చాలా సంతోషం అండి. వారి మాటలే మనకి స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, సాధారణంగా మహిళ ఇంట్లో వంట చేసి ముందు తను తినొచ్చు, తను తినకుండా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ వడ్డించి తర్వాత తను తింటుంది. అది మహిళ యొక్క స్వభావం. అంటే మహిళలకి అంత గొప్ప కరుణ ఉంటుంది, అంత గొప్ప ప్రేమ ఉంటుంది, అంత అభిమానం ఉంటుంది. అందుకే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పురుషాతిథులు అందరి చేత మాట్లాడించిన తర్వాత మహిళల చేత మాట్లాడిస్తున్నాను. అయితే ఈనాటి కార్యక్రమానికి మా మహిళలందరికీ కూడా ఎంతో గర్వకారణమైనటువంటి వ్యక్తి మరియు మహిళా లోకానికి ఒక శక్తి అయినటువంటి, ఇందాక దైవజ్ఞ శర్మ గారు మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ అని అన్నారు. ఫైర్ బ్రాండ్ అనడము ఓకే, ఒక విధంగా నేను అంగీకరిస్తాను. అంటే రాజకీయ పరంగా ఆమె ఫైర్ బ్రాండ్, కానీ ఆమె పేరు ఒక్కసారి గమనించండి, గంగా భవానీ. భవానీ అంటే ఆదిశక్తి.
ఫైర్ బ్రాండ్ అంటే ఎక్కడైతే అధర్మం ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో దాన్ని అణిచివేస్తుంది. అలాగే ఎక్కడైతే దాహంతో బాధపడుతూ ఉంటారో, ఎక్కడైతే కరుణ కావాలో అటువంటి కరుణను చిలికించేటట్టు గంగ కూడా ఆ పేరులో ఉంది. అంటే ఈ రెండు కలిసి గంగా భవానీ అయిందట. ఆమె బయటికి ఎంత ఫైర్ బ్రాండో మనసు అంత వెన్న వంటిది. అయితే ఫైర్ బ్రాండ్ అనే కంటే కూడా రాజకీయ పరంగా మహిళల్లో ఉండవలసినటువంటి కాన్ఫిడెన్స్ ఆమెకి ఒక పాలు ఎక్కువ అని చెప్పడానికి నేను ఏమాత్రము కూడా వెనుకంజ వేయట్లేను. ఎందుకంటే ఆమె వచ్చినటువంటి పార్టీ అటువంటిది. కాంగ్రెస్ పార్టీలోని శ్రీమతి ఇందిరాగాంధీ మన దేశానికే కాదండి, అంతర్జాతీయ స్థాయిలోని సైతం ఒక ఫైర్ బ్రాండ్గా పేరుగాంచినటువంటి మహిళా విదుషీమణి. అటువంటి ఇందిరాగాంధీ ఒకసారి అధికారంలో లేని తరుణంలోని పాత్రికేయులు ఆమెను అడిగారట, ఏమండి మీరు ఇప్పుడు అధికారంలో లేరు, అయినా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎందుకు మిమ్మల్ని వీక్షించాలనుకుంటున్నారు, మీ ఇంటి ముందు ఎందుకు ఇట్లా పడిగాపులు కాస్తున్నారంటే ఆమె ఒకటే చెప్పిందంట, ఢిల్లీలో కుతుబ్ మినార్, ఆగ్రాలో తాజ్మహల్, ఈ రెండు చూసిన తర్వాత మిగిలిందేముంది, చూడ్డానికి ఒక శ్రీమతి ఇందిరాగాంధీ తప్ప అని అన్నదట. అది ఆవిడలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్.